నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. సాక్షిలో ఏపీకి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇది కూటమికెక్కిన విషం. విలవిల్లాడిన జనం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఏపీలో బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నరక యాతన. 5 ఏళ్ల తర్వాత అవ్వాతాతలకు చంద్రబాబు మార్కు దురవస్థ. ఊళ్ళకు ఊళ్ళే తరలి రావడంతో కిక్కిరిసిన బ్యాంకులు. డబ్బులు పడ్డ ఇన్యాక్టివ్ ఖాతాలతో పెద్ద ప్రాణాలకు మరో కష్టం. ఈ కష్టాల పాపం బాబు బృందానిదే. బ్యాంకుల్లోనే పింఛను జమ చేయాలని నిమ్మగడ్డ. 20 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి ఈసీకి ఫిర్యాదు. కేంద్రం అన్ని డీబీటీతో ఇస్తుంటే పింఛన్లు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ పురంధరేశ్వరి డిమాండ్. వృద్ధులతో పెన్షన్దారులతో బ్యాంకులు కిటకిటలాడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసలే 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంలో బ్యాంకుల దగ్గర గందరగోళం ఉన్నది. పింఛన్ల కోసమై పడిగాపులు కాస్తున్నారు వృద్ధులని చెప్పే కథనాన్ని సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. ఇంతకు ముందు ఇంటి దగ్గరికే నేరుగా వెళ్ళి పింఛన్ డబ్బులు వచ్చేది. వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఆ బృందం ఫిర్యాదు చేసిన కారణంగా ఎన్నికల సంఘానికి అనివార్యంగా బ్యాంకుల్లో జమ చేయాల్సి వస్తున్నది. వృద్ధులు అక్కడ పడిగాపులు కాస్తున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారని ఓ కథనాన్ని మొదటి పేజీలో సాక్షి పత్రిక హైలైట్ చేసింది. ఇక 6 వరకు మంటలే, తీవ్రం నుంచి అతి తీవ్ర వడగాడుపులు, వాతావరణ శాఖ హెచ్చరిక అనే వార్త ఉన్నది. వృద్ధులు పిల్లలు బయటికి రాకపోవడమే మంచిదన్నది. ఇక ఒక ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాడని బండి సంజయ్ డిమాండ్ సంబంధించిన వార్త ఉన్నది మొదటి పేజీలో. ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు అని అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక పంట వేయకున్నా పరిహారం, కరువు వరదలతో సాగు చేయకపోయినా బీమా వర్తింపు, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం అనే ఒక స్టోరీ ఉన్నది. నేడు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో అనే వార్త ఉన్నది. ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటను హైలైట్ చేసింది సాక్షి మొదటి పేజీలో. కాంగ్రెస్ సోషల్ టీంలో 5గురి అరెస్ట్ అనే వార్త ఉన్నది. భువనగిరి కిల్లాపై ఏ జెండా ఎగిరేను అనే ఒక కథనాన్ని లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చింది సాక్షి. ఇక వీటితో పాటుగా హస్తిన దండుయాత్ర, తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతల క్యూ అనుంది. 8-10 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలు, 5-6న అమిత్ షా, జేపీ నడ్డా, 5-9 తేదీలో రాహుల్ గాంధీ పర్యటన, 6-7 తేదీల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో సభలు. అంటే మే నెల 10వ తారీఖు వరకు ఢిల్లీ నుంచి వచ్చే నాయకులతో తెలంగాణలో సభలు సమావేశాలు హోరెత్తనున్నాయనే కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది సాక్షిగా. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ కేటీఆర్ ఆరోపణ సంబంధించిన వార్త. నేటి నుంచి మళ్ళీ కేసీఆర్ ప్రచారం షురు అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా ఎయిర్ ప్యానెల్లో గట్టెక్కిన హైదరాబాద్ అనే క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. 400 మంది మహిళలపై అఘాయిత్యం. కర్ణాటకలో 400 మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ అని జేడీఎస్ ఎంపీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారన్న వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. యువరాజు కోసం పాక్ ఆరాటమని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. నమస్తే తెలంగాణలో పింఛను పంచుడిపై ఆశక్కకు ఆశ లేదని ఒక వార్త ఉన్నది. నిప్పుల కొలిమే అనే మరో వార్త ఎయిర్ ప్యానెల్లో హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణ రోడ్ షో జోష్ అని మిషన్ మడుగు నీళ్ళని 2 ఫోటోలు ఇచ్చింది. ఇక రేవంత్ రెడ్డే ఫేక్, ఆధారాలు ఇవిగో, తప్పైతే జైల్లో వేయండి, నిజమేనని తేలితే మీరు చెంచల్ కూడా వెళ్తారా, ఓజీ హాస్టల్ డాక్యుమెంట్పై కేటీఆర్ సవాలు అనే ఒక వార్త హైలైట్ చేశారు. ఇక RRR ట్యాక్స్ అని మహేశ్వరరెడ్డి బీజేపీ నాయకుడు వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఈసీ అనుమతించిన పరిహారానికి నో, పంట నష్ట పరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం అనే వార్త ఉన్నది. పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ టీం అనే వార్త. 26-27 తేదీల్లో టెట్కు విరామం అనే వార్త. నేడు దోస్తు నోటిఫికేషన్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏర్పాటు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో మొదటి పేజీలో ఢిల్లీ సుల్తాన్లకు భయపడం, సిద్దిపేట మోడర్న్ బస్టాండ్ వద్ద ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, అభ్యర్థి నీలం మధు తదితరుల ఫోటోతో కూడిన వార్త ఉన్నది. 8వ రాష్ట్రానికి మోదీ రాక అనే వార్త ఉన్నది. అమెరికా వెళ్ళే విద్యార్థుల త్వరలో వీసా స్లాట్లు అనే వార్త ఉన్నది. మహోగ్రమే, 8 జిల్లాల్లో 46 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు. ఏపీలో కూడా ఎక్కువగానే ఉందన్న వార్త ఉన్నది. ఢిల్లీ పోలీసులు, హైదరాబాద్ వర్సెస్ పోలీసులు, అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హై డ్రామా అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. 2G స్పెక్ట్రమ్ పై కేంద్రం అభ్యర్థులకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ, వివరణ పేరుతో 2012 తీర్పును సమీక్షించాలని కోరుతున్నట్టుందని ఆక్షేపణ అనే వార్త ఉన్నది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రణరంగంగా మారిందని ఒక వార్త ఉన్నది. అవ్వాతాతలపై ఎంత పగ అని ఏపీ పింఛన్దారులకు సంబంధించిన వార్తను ఈనాడు మరో యాంగిల్లో ఇచ్చింది. ఇక
గిరిజన త్యాగం పులికి రాజమార్గం, కవ్వాలు పరిధిలో పునరావాస ప్రక్రియ పూర్తి అనే ఫోటోతో కూడిన వాడుతున్నది. ఆదివాసీల పాత గూడెము, ఇక్కడ గవర్నమెంట్ కట్టిన ఇండ్లు. దీంట్లో మరి ఎట్లా ఉందో తెలియదు కానీ మొత్తం ఇండ్లు అయితే బాగానే ఉన్నాయి. ఫోటో ఇక్కడ భాజపా కనుసరణలో ఎన్నికల కమిషన్ అని కేటీఆర్ ఆరోపణకు సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడిగా. ఆంధ్రజ్యోతిలో ఆకాశ దేశం నుంచి అవనికి సందేశం అనే వార్త ఇయర్ ప్యానల్లో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా. వడా దడ అనే వాడుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమైన వాడుతున్నది. మామ అల్లుడు పాపాల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పడి పీడిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామాలను తీసుకొస్తాం. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ పాలమూరు మేడారానికి జాతీయ హోదా. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోని వాడుతున్న అమిత్ షా ఫేక్ వీడియో కేసు. టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ మన్నే సతీష్ అదుపులు అనే వార్త. దుబాయ్లో మళ్ళీ జోరువాన్ అనే వార్త. నా తప్పుంటే జైలుకు వెళ్తా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. వీటితో పాటుగా కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 6కు వాయిదా వార్త. 27 నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు నోటిఫికేషన్. 27 నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ. 9వ తేదీ దాకా నామినేషన్లు. తొలి రోజు 3 దాఖలు. నేడు కాంగ్రెస్ తరఫున తీర్మానం వల్ల నామినేషన్ వాడుతుంది. కాళేశ్వరం బ్యారేజీలను ఎలా కాపాడుకోవాలి సూచనల కోసం ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్ర సర్కార్కు వినతి అనే వార్త. ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది తొలగింపు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం. భర్తీ ప్రక్రియ అక్రమమని వెల్లడి అనే వాడుతున్నది. మాస్ రేపిస్టుకు మోదీ మద్దతు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యకు సంబంధించిన వాడుతున్నది. బోధం ముత్యంపేట చక్కెర కర్మాగారాలకు మోక్షం. 1 టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు పాత బకాయిల చెల్లింపు అనే వాడుతున్నది. ఇక 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో హైలైట్ చేసిన వార్తాంశాలు ఇవి.